ఇది మన రైల్వే వ్యవస్థలో పరిస్థితి. ఆహారం ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ప్రయాణికులకి విలువే లేదు. రైల్వే వ్యవస్థలో ఆహారం 80% కల్తీయే. ఆ ఎలకలు తిరుగుతున్నాయి. ఉద్యోగ నగరి ఎక్స్ప్రెస్ అంట, ఆ బండి నెంబర్ ఏమొచ్చేసి 12173. ఈ యొక్క బండిలో బయట నుంచి ఒక ప్రయాణికుడు వీడియో తీశాడు. అంటే ఎలక చూడగానే వెంటనే కెమెరా ఆన్ చేశాడు. బయట నుంచి ఏదైతే ప్యాంట్రీ ఉంటుందో ఆ ప్యాంట్రీ కార్లో, అంటే ఆ బోగీలో, ఆ కిచెన్ బోగీలోన ఎలకలు ఆ విధంగా మన కోసం చపాతీలు అవి తయారు చేస్తారు కదా, పులకాలు అవి తింటుంది. అది ఎక్కడి నుండో ఏదేదో మూతి పెట్టుకొని వస్తుంది, ఇక్కడ తింటది. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక భోగిలో ఎలకలు ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా బొద్దింకులు, పురుగులు, వాటికి ఇంక లెక్కే ఉంది. అవి మన నోట్లోకి ఎన్నో వెళ్ళిపోయి ఉంటాయి. బయట నుంచి ఫుడ్ కొందామంటే ఆ బిర్యానీ అంటారు, కనీసం అది ఉడకనే ఉడకదు. అది ఎక్కడి నుండి చేస్తారో తెలియదు. ఆ సమోసా తయారు చేస్తేనే మనకు భయం వస్తుంది. మరి అశ్విని వైష్ణవ్ గారు దీని గురించి ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు. ఈ మధ్య చాలా వరకు ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి ప్రూఫ్లతో సహా. ఇలాంటివి కదా ప్రక్షాళన చేయాలి రైల్వే వ్యవస్థ. మన రైల్వే వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. రోజుకి 2-3 కోట్ల మందిని ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తున్నటువంటి గొప్ప వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి చెత్త వెధవలు ఉండడం వల్ల ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఆ మధ్య కూడా వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రైన్లో కూడా పురుగులు పెట్టినటువంటి, ఎంట్రుకలు వచ్చినటువంటి, అలాగే కుళ్ళిపోయినటువంటి ఆహారం వచ్చింది. అప్పుడు ఆయనకి 50 లక్షల రూపాయల జరిమానా, ఆ కాంట్రాక్టర్కి, అలాగే 10 సంవత్సరాలు నిషేధం విధించారు. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లకి ఏంటి? అసలు ఇలాంటి నిషేధం కాదు, ఇంకా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. బయట ఫుడ్, అలాగే ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఫుడ్ సెక్షన్కి అసలు కాంట్రాక్టర్లకి భయమే లేకుండా పోతుంది. డబ్బు డబ్బు డబ్బు. టీసీలు, అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులందరికీ వెళ్ళిపోతాయి. వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి మంచిగా ఉండి పెడతారు టీసీలకి, వాళ్ళకి. ఈ యొక్క మనకు మాత్రం అత్యంత చండాలంగా ఏది పెడితే దొండేస్తారు. చూసేవాడు ఎవడు, ఇటువైపు ఎవరు రారు, బండి రన్నింగ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ వీడియో తీస్తారనే వాడికి అర్థం కాదు. బండితో సహా, బండి నెంబర్తో సహా పెట్టడం వల్ల ఈరోజు ఆ వీడియో వైరల్ అవుతుంది. అశ్విని వైష్ణవ్ గారు దీని గురించి పట్టించుకోవాలి. కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యేలా చేయాలి.